తర్వాత ఇద్దరు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందడం కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి చూస్తే ఎగ్జాక్ట్ గా ఇంకా అదే మందికి అత్యవసర చికిత్స అవుతుంది. అందులో చాలా మంది తెలుస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ రియాక్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అది కూడా కూడా కొంత వచ్చిన తర్వాత బయటపడేందుకు సమయపడే అవకాశం కనిపిస్తుంది. ముందుగా ఎక్కడైతే రియాక్షన్ చేసిందో ఎవరెవరున్నారు ఏ ప్లాట్ఫామ్ మనం పనిచేస్తుంది రెగ్యులర్ గా ఇలాంటి ఫ్యాక్టరీలో కూడా సుమారుగా పైగా పనిచేస్తుంటారు. వివిధ డిపార్ట్మెంట్ పనిచేసే వారు ఉంటారు. ఎందుకంటే మార్కెట్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ రకరకాల సంఖ్యలో వాళ్ళంతా ఏ షిఫ్ట్ లో వచ్చారు ఆ షిఫ్ట్ చేంజ్ అయిన సందర్భంలో ఎంతమంది ఉన్నారు కొంత ప్రాంతాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమస్య కూడా కొంత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలుకైతే ఆ బిల్డింగ్ కుప్పకూడిన ప్రాంతాలను కూడా కూడా అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి కొంత కెమికల్ రియాక్షన్ ప్రాంతం వాళ్ళు కూడా ఎవరిని ఇక్కడికి రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరగడంలో అందులో వచ్చే విషవాయువులు ఉంటాయి కాబట్టి ఊపిరి పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతుంటుంది. ప్రస్తుతం రెస్క్యూ చేసే బయట ఎవరైతే వారిని కూడా శిథిలాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి కొంత సమయం పడుతుంది. పూర్తిగా శిథిలాన్ని తొలగించాలంటే కూడా మరికొంత సమయం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఆ ఘటనకు సంబంధించి కూడా వెంటనే శిథిలాలకి చిక్కున్న వారు ఎవరైనా ప్రాణాలతో ఉంటారా ఘటన సందర్భంలో అక్కడి నుంచి పరారయ్యారా వచ్చి అక్కడి నుంచి వెళ్ళి ప్రయత్నం చేశారా సమాచారం కావాల్సింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు సందేశం తప్పకుండా పూర్తిగా ఘటనకు సంబంధించిన కొంచెం సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ సిగ్నల్ కూలిపోవడం సంబంధించిన కథల్లో ప్రయత్నం కూడా చేస్తున్నారు. బ్లాక్ అంతా కూలిపోయింది కాబట్టి బ్లాక్ లో కింద చిక్కున్న వారు సిగ్నల్ కింద